అంటే 'బిగ్ బాస్'లో మీకు కంటెస్టెంట్స్ నచ్చలేదు. 'బిగ్ బాస్'లో మీ ఇష్ట ప్రకారమే. బయట ఎవరైనా జీవితాలు బ్రతకాలంటే గూడా మీ ఇష్ట ప్రకారమే బ్రతకాలంటే ఎలా అండి అసలు? ఎలా అంటే బిగ్ బాస్ లో మాకు ఇష్టం వచ్చినట్టు ఎవరు ఉంటారు? హ్మ్. తన రోల్ ఏందో తను ప్లే చేస్తున్నాడు శేఖర్ భాష. హ్మ్. సో అది టాస్క్ లో భాగంగా. కానీ జీవితాలు ఎవరు నాశనం చేసిళ్ళు? లావణ్య జీవితం మేమైనా నాశనం చేసినామా? హ్మ్. తను ఎదగడానికి తన క్యారెక్టర్ కోల్పోయి, తను బరి తెగించి తన క్యారెక్టర్ కోల్పోయి మీడియాలో ఒక చెడ్డ పేరు తెచ్చుకొని తను బ్లేమ్ అయింది తప్ప మేమన్నా శేఖర్ భాష బ్లేమ్ చేసిండా? రాజాని బ్లేమ్ చేసిండా ఏమన్నా? ఒక మీ ఇంటి అమ్మాయి అదే ప్లేస్‌లో ఉంటే మీరు ఇదే మాట్లాడేవారా? నా ఇంటి అమ్మాయి అట్లా చేస్తే మాత్రం కథ వేరే ఉండండి నిజంగా. ఆ! ఎందుకంటే సరే నాకు మేము పెట్టే హద్దులో మేము పెడతాం కానీ వేరే పర్సన్తో ఇట్లాంటి ఇన్ని ఎఫ్ఐఆర్లు పెట్టుకొని బరి తెగించి తిరిగితే ఏ పర్సన్ ఊకోరు, ఎవరు ఊకోరు. హ్మ్. ఉమ్. అంతే. అంటే ఒకప్పుడు రాజేష్ గారు సపోర్ట్ చేశారు. ఎవరిని మన రాజ్ తరుణ్‌ని. అప్పుడు మంచోడు అనిపించాడు. ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ దగ్గర కనిపియంగానే చెడ్డోడైపోయాడా? అదే ఫీజు ఇచ్చింది కదా లావణ్య, ఫీజు ఇచ్చింది కదా, మంచి రాసలీలలు మంచి ఒక ఇచ్చింది కదా, మీరు అందుకే ఎంత చండాలంగా మాట్లాడుతారండి ఒక అమ్మాయి గురించి. ఒక అంటే కలిసి ఎక్కడ మాట్లాడాలన్నా కూడా ఎందుకు కలిశారు ఎందుకనేది కూడా లేకుండా మీరు రాసలీలని ఎలా అంటున్నారండి అసలు? నాకు అర్థం కాదు. మాట్లాడాలంటే ఒక ఒక అమ్మాయిని రెస్టారెంట్ లో మాట్లాడాలంటే ఒక రెస్టారెంట్ లో కూర్చొని ఒక కెఫేలో కూర్చొని టేబుల్ పైన కూర్చొని మాట్లాడతారు. నువ్వు లుంగీలు ఇప్పుకొని స్విమ్మింగ్ పూల్ దిగి ఆ, డాన్సులు వేసుకుంటా అది మాట్లాడడం అవుతుందా? ఏం మాట్లాడుతున్నారండి? నాకు అస్సలు అర్థమైతలేదు ఇది. ఏంది అసలు తనొక ఏంటండి మీరు ఎందుకు తనొక అడ్వకేట్ అయి ఉండి లుంగీలు ఇప్పుకొని స్విమ్మింగ్ పూల్ లో డాన్స్ వేసి ఉమ్. అంటే ఎందుకు కలిశారు మీరు అడిగారా? మీరు అంటే మీకు పర్సనల్ కూడా తెలుసు కదా, తను ఫోన్ చేసి మాట్లాడడం జరిగిందా? ఏంటిదని ఇష్యూ అడిగారు? వద్దండి అంత గలీజ్ పని నేను చేయను, అంటే నేను మీకు అసలు సపోర్ట్ మాట్లాడను. చేస్తేనేమో ఫోన్ మాట్లాడుకుంటారు చేస్తారు. ఇట్లా అనగానే ఏంటిదని కూడా అడిగారా మీరు కనీసం? ఎవరిని? ఇప్పుడు ఎవరైతే మీరు మరకు సపోర్ట్ లావణ్య, చేశారా? మరి ఆయనకు లావణ్యలు ఏం నచ్చిందో నాకు తెలియదు. ఉమ్. ఆయనకు లావణ్యలు ఏం అది నచ్చిందో కూడా సపోర్ట్ పర్మిషన్ చేసి అంటే ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు తెలియదు కదా. అదే కదా, ఇట్లాంటి బంచిక్ కోసమే కదా. ఎందుకు ప్రతిసారి బంచిక్ అని అంటున్నారు? అంటే మరి మీకు బంచిక్ ఛాన్స్ రాలేదా ఇక్కడ ఎవరికి? మీకు? నాకు అవసరం లేదండి. మళ్ళీ వామ్మో, ఎందుకు బంచిక్ అంటున్నారు? బంచిక్ అంటే ఇవన్నీ చేసుకుంటా కూడా బరి తెగించి తిరిగి ఇవన్నీ కాదు, చేసుకుంటా ఒక కూడా అమ్మాయి గురించి మీరు బరి తెగించి అనడం తప్పు కాదా? అంటే స్విమ్మింగ్ పూల్ డాన్స్ చేస్తుడు బరి తెగించుడు మన పని కాదా? ఎక్కడండి అది? ఒక సొసైటీలో తిరిగే ఒక ఆడ మనిషి నాకు పెళ్ళయింది అని చెప్పి, సరే నాకు పెళ్ళయింది నాకు నా రాజు కావాలని ఇప్పటికి ఫైట్ చేస్తున్న వ్యక్తి స్విమ్మింగ్ పూల్ లో వేరే పర్సన్ తో స్విమ్మింగ్ పూల్ ఏముంది దాంట్లో? స్విమ్మింగ్ పూల్ కలవడానికి వెళ్ళినట్టు హోటల్లో చేసుకున్నారు, డాన్సులు వేసిళ్ళు, ఈత కొట్టిళ్ళు. మళ్ళీ బయటకు వచ్చి అదే ఒకటే కాలం ఎప్పుడు ఏ టైంలో నైట్ లో ఓకే ఎవ్వరు లేని ప్లేస్ లో ఈత స్విమ్మింగ్ చేసి బయటకు వెళ్ళిపోయారు. అంటే అది ఒక మంచి స్వభావం, లావణ్య మంచిది. ఓకే, వాళ్ళకు మంచి సంఘర్షణ జరిగింది ఆడ, మంచి మాట్లాడుకున్నారు. ఒక పీస్ఫుల్ ప్లేస్కి వెళ్ళి లావణ్యను ఎక్కడికి పోయినా కూడా ఇక్కడ మాట్లాడుకోవాలంటే ఎప్పుడు మీరే పాడవుతారు కాబట్టి వాళ్ళు పోయి పీస్ఫుల్ గా స్విమ్మింగ్ పూల్ దగ్గర మాట్లాడుకున్నట్టున్నారు. ఓకే అండి, నాకు కూడా అర్థమైంది. అంటే ఇప్పుడు నేను కూడా ఏమన్నా పీస్ఫుల్ గా మాట్లాడుకోవాలంటే మరి ఎవరు నన్ను తీసుకొని పోయి స్విమ్మింగ్ పూల్ లో మాట్లాడుకోవాలేమో. మరి నేను నేర్చుకుంటా, నేను మీ నేర్చుకోండి, మీరు ఏమైనా లావణ్య నుంచి మీ నుంచి నేర్చుకుంటా బాగా. కానీ నాకు ఓవరాల్ గా ఏమర్థమవుతుంది అంటే ఎవరికి అర్థం కాదు అసలు తప్పు ఎవరిది అన్నది ఎవరికి అర్థమవుతలేదు. అంటే ఎందుకు ఇంత బస్ట్ అవుతుంది ఆమె, ఎందుకు ఇంత చేసుకున్నా అంటే ఇన్ని ఎఫెక్ట్స్ ఉన్నాయని మీరు అంటున్నారు కదా, ఎందుకు రాస్తారునే పట్టుకుని ఇంతమంది ఉన్నాం కానీ రాస్తారుని ఎందుకు పట్టుకున్నది? రాజధాని ఇప్పుడు పట్టుకోలేదండి, రాజధాని కంటే ముందు చాలా మంది ఉన్నారు. ఆ పేరు రాకుండా రాస్తారుండే బయటికి ఎందుకు వచ్చింది? ఎందుకంటే తన సెలబ్రిటీ కదా, తనకు 5% పర్సన్, తనకు సెలబ్రిటీ, తనను పట్టుకొని తనను బ్లేమ్ చేసి కింద పడేసి తనకు మూవీ ఆఫర్ రాకుండా చేస్తే, అమ్మ బాబోయ్ లావణ్య నీ తల్లి, నా వల్ల కాదు నీతో తిరగడం, నిన్ను భరించలేను, నీకు ఎంత అమౌంట్ కావాలని ఒక ఫిగర్ చెప్తుందని ఒక దాన్ని తీసుకొని లావణ్య అంతా డిఫెండ్ చేస్తుంది తప్ప లావణ్యకి రాజు అవసరం లేదు. లావణ్యకి చాలా మంది ఉన్నారు. మస్తాన్ సాయి జైల్లో ఉండి కూడా ఫోన్ చేసిండు లావణ్యకు. సో ఎంత సర్కిల్ ఉంది మస్తాన్ సాయికి లావణ్యకి మధ్యలో, ఎంత ఉన్నాయి అన్ని. మళ్ళీ ఇంత ఓపెన్ గా మీరు మాట్లాడుతున్నారు లావణ్య గురించి, రేపు మీకు ఏమన్నా అటాక్లు ఏమైనా జరుగుతాయి? నాకేం జరగవండి, ఎందుకంటే నేను బేఫికర్గా ఉన్నా, చెప్తున్నా కదా, నాకు అవసరం లేదు. ఎందుకంటే నాకంటూ ఒక సపోర్ట్ ఉందండి. నాకు సరే, నాకు రాజధాని నుంచి ఉంది, నేను రాజధాని స్టాఫ్ అండి, నేను రాజధాని స్టాఫ్. నాకేమవుతుంది ఎందుకంటే నాకు వెనకాల ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎవరు చూస్తూ ఊరుకోరేమన్నా అయితే అందరు ఊరుకున్నారు కదా. ఇప్పుడు రాస్తారు సపరేలేక ఇంట్లోనే ఉన్నాడు, అసలు కనిపించకుండానే పోయిండు. అదే అండి, ఇప్పుడే ఊకోలేదు. తను మూవీ షూట్ లో ఉన్నాడు, రామ్ బజరంగ్ అనే మూవీ షూట్ జరుగుతుంది ప్రజెంట్. ఓకే, సో మంచి కంటెంట్ అది మూవీ. ఇప్పుడు ఈ లావణ్య వల్ల ఆయనకి కెరియర్ కి ఎలాంటి దోక లేదా? రాస్తారు లేదు, బ్యాక్ టు బ్యాక్ 2 months లో 3 movies వచ్చినాయి. 13వ తారీఖు మూవీ వస్తుంది, భలే ఉన్నాడే. అంటే కెరీర్ పైన లేదు, మేము ప్రతిదీ ఇంకా మాకు మంచి జరిగింది, ఎందుకంటే ప్రమోషన్ చేస్తున్నాం. మీరు అంటున్నారు లావణ్య వల్ల శేఖర్ భాష పోయిండు బిగ్ బాస్ కానీ, అదొక మంచి పనే.
అదే కదా పాజిటివ్గా తీసుకుంటాం, మేము పాజిటివ్గా తీసుకుంటాం ప్రతిదీ. ఓకే, పాజిటివ్ తర్వాత నెగిటివ్ అవుతారు. నెగిటివ్ ఎందుకు అవుతుంది? అవసరమైనంత వరకు వాడుకుంటారు, తర్వాత నెగిటివ్ అవుతారు. ఎవరు వాడుకున్నారు? లావణ్యని వాడుకున్నామా మేము? మళ్ళీ డబ్బు వాడుకున్నారు, షార్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు లావణ్యని వాడుకున్నారు, రిలేషన్షిప్ అన్నారు, ఏదో తప్పు దొరకంగానే కదా వదిలించుకున్నారు. తప్పు అంటే ఆ చిన్న తప్ప అది సర్దులు పెట్టుకోవాలి. అదే అదే మీ ఇంటి వాళ్ళు అయితే అట్లే వదిలేసే వాళ్ళ. అదే అదే అంటున్నా. లావణ్య చేసింది మంచి పని అంటే తను డ్రగ్స్ తీసుకొని ఓకే వేరే పర్సన్ తో ఎఫ్ఐఆర్ పెట్టుకొని మస్తన్ అయినతో తన ఫ్లాట్ కే తీసుకొచ్చి వదిలేసినప్పుడు తను పెట్టిన ఖర్చుని డబ్బులు ఇచ్చేయచ్చు కదా, ముఖం మీద వాడేచ్చు ఉండే కదా, ఎందుకు వాడేస్తలేడు ఇప్పటికి కూడా? తనను వదిలేసి వెళ్ళలేదండి, తన ఫ్లాట్ లో తనను వదిలేసి వెళ్ళిపోయాడు. అదే పైసలు ఏదైతే ఖర్చు పెట్టిందో అది కూడా ఇచ్చేస్తే అయిపోతుండే కదా. ఎందుకు ఇవ్వాలి అంటే ఇట్లాంటి అన్ని కేసు పెట్టి రాజ్ తరుణ్ ని కింద పడేసిన తర్వాత కూడా సరే అమ్మాయి మంచి ఒక ఆడ మనిషి కదా జాలిపడి మీరు చెప్పిలని మేము చెప్తామండి, మీ తరపున రాజ్ తరుణ్ గారికి మేము చెప్తాం. మళ్ళీ ఇచ్చేస్తే ఇల్లు కూడా ఉండదు కదా. అదే చెప్తామండి. ఇప్పుడు అందరూ అంటున్నారు ఇది ఒక డైలీ సీరియల్ లోకి వస్తుంది ఏంద్రా బాబు, పొద్దున్న లేతే రాజ్ తరుణ్ లావణ్య అంటున్నారు. శేఖర్ భాష ఏమో లోపల పోయిండు, ఇక మళ్ళీ ఇప్పుడు యూట్యూబ్ లో మీ ముఖం ఎక్కడ చూడాల్సి వస్తే నాకు భయం అవుతుంది. నా ముఖం అంటే నేను సపోర్టింగ్ గా మాట్లాడుతున్నానండి. ఇప్పుడు ఆయన కూడా సపోర్టింగ్ గానే వచ్చాడు కదా, తెల్ల లేవంగానే మా ముఖాలు చూసుకొని టైం చూద్దామంటే మీరే ప్రదర్శన అవుతుంది. అవును అదే అదే లావణ్య చేసిన భాగవతం కదా ఇదంతా, లావణ్య చేసింది కదా, మేము చేయలేదు కదా ఇది. లావణ్య తనను సరే మంచిది ఏదో తను ప్రూవ్ చేసుకుందాం అనుకున్నది కానీ తను క్యారెక్టర్ లెస్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు బిగ్ బాస్ గురించి మీ ఒపీనియన్ ఏంటిది? బిగ్ బాస్ 8 గురించి. బిగ్ బాస్ 8 అంటే ఒక మంచి అంటే ప్రతి సీజన్ కంటే బిగ్ బాస్ 7, 6 కంటే బిగ్ బాస్ 8 అనేది ఒక మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ లెక్క ఉండబోతుంది అనుకుంటున్నా. ఎందుకంటే మంచి మంచి కంటెస్టెంట్స్ ఉన్నారు, సో దాన్ని బేస్ చేసుకొని బిగ్ బాస్ 8 కూడా మంచి హిట్ అవుతుందని అనుకుంటున్నాను. బిగ్ బాస్ 8 లో శేఖర్ భాష ఒకవేళ నామినేషన్లు ఉంటే గెలుస్తాడంటారా? కంపల్సరీ గెలుస్తాడు. ఓటింగ్ శాతం వస్తుంది 100% ఓటింగ్ శాతం వస్తుంది. మీరు ఇప్పుడు ట్రోల్ అవుతున్న ప్రతి వీడియో శేఖర్ భాష కింద చూస్తే ఐ సపోర్ట్ శేఖర్ భాష. మీరే పెట్టిస్తున్నారు కామెంట్? నేను పెట్టానండి, ఎందుకంటే ఎంతమందితోనే పెట్టిస్తా. చాలా మంది శేఖర్ భాషకు కొంచెం పాజిటివ్గా ఉన్నారు, ప్రజలు ఆదరణ ఇస్తున్నారు శేఖర్ భాషని. సో కంపల్సరీ శేఖర్ భాష కానీ ఒక మంచి పేరు వస్తుంది, బిగ్ బాస్ నుండి గెలుస్తాడని అనుకుంటున్నాను. ఈ వీక్ ఎవరు ఎలిమినేషన్ అవుతారు అనుకుంటున్నారు మీ ఒపీనియన్ ప్రకారం? ఈ వీక్ ఎవరు ఎలిమినేషన్ అవుతారు అనుకుంటే అంత గెస్ చేయలేనండి. గెస్ చేయలేదు. అవును, ఎందుకంటే ఓకే అందరూ ఓవరాల్ గా బాగానే ఆడుతున్నారు. సో టాస్క్ చూసి చెప్పొచ్చు మనం. టాస్క్లు ఉంటాయి బాగా ఈసారి? ఉంటాయి కదా, నిన్న పెట్టారు. ఎలా ఉంది టాస్క్? బాగానే ఉంది కదా. ఓకే, చూస్తున్నారు బిగ్ బాస్? చూస్తారు ఇప్పుడు రెగ్యులర్ గా శేఖర్ భాష గురించి? మీ వారు శేఖర్ భాష గురించి కొంచెం బాగా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నాను నేను. చూసారా? మన వాళ్ళు ఉంటే చూస్తారు, వేరే వాళ్ళు ఉంటే చూడరు. ఎవరైనా చూస్తారండి, అంటే ఇప్పుడు అది జనరల్ టాపిక్ కదా. అదే మన వాళ్ళు ఇంట్లో ఇప్పుడు ఏదో రాజకీయంలో నిలబడ్డారంటే వాళ్ళకి మనం సపోర్టింగ్ గా ఉంటాం, ఏదైనా అంతే. ఓకే, మళ్ళీ సపోర్ట్ చేసుకొని శేఖర్ భాష ఫ్యాన్స్ కి ఏం చెప్తారు లాస్ట్ లో? అదే శేఖర్ భాష అన్నయ్య చాలా అంటే చాలా బాగా ఆడుతున్నాడు, బిగ్ బాస్ టైటిల్ కంపల్సరీ 8 టైటిల్ కొడతాడు అనుకుంటున్నా. ఎవరైతే శేఖర్ భాష గారిని ఆదరణ ఇస్తున్నారో తనకు సపోర్ట్ చేసి తనకు ఓట్లు వేసి గెలిపించాలని జూనియర్ రాజ్ తరుణ్ గారి కోరిక. ఓకే, లావణ్యకి ఎలా న్యాయం జరగాలి అనుకుంటున్నారు? లావణ్యకు న్యాయం ఏడ లేదండి, ఆల్మోస్ట్ అయిపోయింది, లావణ్య పని అయిపోయింది. ఎందుకంటే లావణ్య ఫిక్స్ అయిపోయింది, బెర్త్ కన్ఫర్మ్ అయిపోయింది. ఎక్కడికి? సెంట్రల్ జైల్లో. ఓకే, ఆల్రెడీ 43 days ఉండొచ్చింది. కోర్టు కూడా ఇప్పుడు డిసైడ్ చేస్తుంది నెక్స్ట్ హియరింగ్ లో. ఇదంతా అయిపోయినట్టే ఇక అంతే, ఎందుకంటే ప్రతి ఎవిడెన్స్ సబ్మిట్ చేసిండు కదా. న్యాయం జరగదు, అన్యాయం జరుగుతుంది అంటారు ఇండైరెక్ట్. రాజ్ తరుణ్ నుండి అయితే ఎట్లాంటి న్యాయం జరగదు, ఎందుకంటే ఒక మంచి పర్సన్ మీద ఇట్లాంటి ఎలిగేషన్స్ కావాలనుకుంటే తప్పుడు ప్రచారం అది. సో నువ్వు మస్తాన్ సాయి నాకు కావాలని కొట్లాడు అంటే ఇప్పిస్తారా? ఇప్పించారు అంటే ఇప్పుడు తను జైల్లోకి వెళ్ళింది కదా, వీళ్ళిద్దరు జైల్లో ఇద్దరంతా ఒకటి కూడా అప్పుడు కలుసుకుంటారు. తనను కూడా పంపిస్తే అది ఒక మంచి దగ్గర చేసిన అనిపిస్తుంది, దగ్గర చేయండి వాళ్ళిద్దరిని. మళ్ళీ రాజ్ తరుణ్ ఏమంటారు రాబోయే మూవీస్? రాబోయే మూవీ రామ్ బజరంగ్ మూవీ మంచి కంటెంట్ ఉన్న మూవీ, మంచి షూట్ జరుగుతుంది తొందరలో, అది కూడా రావాలి, మంచి పేరు రావాలి. ఎందుకంటే ఒక మొక్క ఎక్కడ తొక్కబడుతుందో అక్కడనే వేలు మొలకెత్తుతుంది. సో అంటే ఇట్లాంటి ఫాల్స్ ఎలిగేషన్ చేస్తున్న రాజ్ తరుణ్ మీద తను నిరూపించుకోవడానికి, తను ప్రూవ్ చేసుకోవడానికి ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ 3 మూవీస్ వచ్చినాయి, 4th మూవీ కూడా షూట్ జరుగుతుంది. సో మంచి హిట్ అయ్యి మంచి కెరీర్లో మంచి హిట్లు దొరకాలి. స్టోరీ ఎంచుకోవడం కూడా మా ఫ్యాన్స్ గురించి మంచి ఆలోచించి స్టోరీ ఎంచుకోవాలని నా కోరిక. ఓకే, భలే ఉన్నాడు మూవీ ఏమంటారు? భలే ఉన్నాడు అనేది కొంచెం మంచి కామెడీ టైమింగ్ అండి, ఎందుకంటే మన మారుతి గారు డైరెక్షన్ చేసిండు. సో భలే ఉన్నాడే మూవీ నాని గారిది ఎట్లా ఉంటుందో, సో దానికి కొంచెం సీక్వెల్గా అదే టైటిల్ మారుతి గారు డిజైన్ చేసిండు. సో మారుతి గారు మన ప్రభాస్ మూవీ కొంచెం బిజీలో ఉన్నాడు. సో మారుతి గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన మన ఈ డైరెక్టర్ గారు మూవీకి చిన్న కంటెంట్ ఇచ్చిండు మారుతి గారు. సో ఆ కంటెంట్ పట్టుకొని రాజ్ తరుణ్ గారు చెప్పడం జరిగింది. కంటెంట్ అనేది చాలా బాగుంది, అంటే కామెడీ టైమింగ్.
ఓకే ఒక మదర్ క్యారెక్టర్ కూడా బాగుండబోతుంది. సో మన సరిపోద శనివారం అన్న మదర్ క్యారెక్టర్ ఎట్లా ఉంటుందో భలే ఉన్నాడు మూవీలో కూడా మదర్ రోల్కి బాగా హైప్ చేసి మూవీ హిట్ చేద్దామని చూస్తున్నారు. భలే ఉన్నాడు మూవీలో మంచిగా తేడా క్యారెక్టర్ అయితే చేశాడో కరెక్ట్ సెట్ అయిందా? తేడా క్యారెక్టర్ కాదు. సో మీరు అంటున్నారు తేడా క్యారెక్టర్. సరే ఏ క్యారెక్టర్? ఆ పేరు చెప్పండి, మీరే చెప్పండి. ఆ పేరు ఏంటిది? మీరే పేరు కూడా ఇట్లాంటి ముద్ర మోపుదాం రాజస్థాన్ మీద అని చూస్తున్నారు. ఆ క్యారెక్టర్ పేరు చెప్పండి, మీ పేరు చెప్పండి. ఆ క్యారెక్టర్ ఏంటి చెప్పండి. క్యారెక్టర్ ఏంటి మీ భాషలో చెప్పండి. సో ఇప్పుడు భలే ఉన్నాడు దాంట్లో సినిమా రివీల్ ఆ క్యారెక్టర్ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది కదా, ఇప్పుడు ఆయన చేసిన క్యారెక్టర్ కి మీరేం పేరు పెడతారు? భలే ఉన్నాడు దానికి. సో ఒక మదర్ కి ఇప్పుడు మదర్ కి హెల్ప్ చేసే టైంలో తను నేర్చుకున్న విద్యను తను ప్రొఫెషనల్ గా ఎంచుకొని ఆ మూవీ అనేది సాగుతూ ఉంటుంది. అట్లా ఒక అబ్బాయి ముగ్గు వేస్తే ఏమంటారు? ముగ్గేస్తే ఏమంటారండి? ముగ్గేస్తే తప్ప? ఇంతమంది ముగ్గేయట్లేరు. ఒక అబ్బాయి ముగ్గు వేసుకొని చీర కడితే ఏమంటారు? అదొక ప్రొఫెషన్ అండి, ఎంచుకుంటారు. ఇప్పుడు అంటే ఇప్పుడు డిజైన్ ఆర్ట్ డిజైనర్స్ ఉన్నారు, ఇప్పుడు ఇంట్లో డిజైన్ చేసేవాళ్ళు కడప డిజైనర్. సో ఇది కూడా ఒక డిజైనరింగ్. మీరు ఏం పేరు పెడతారు? అంటే మీరు ఫీల్ అవుతున్నారు కదా, మీరేం పేరు పెడతారు? ఆయన ఒక శారీ డిజైనర్ అండి, శారీ డిజైనర్. శారీ కట్టేది ఒక ప్రొఫెషనల్ గా ఎంచుకొని సో ఏదైతే మ్యారేజ్లు జరుగుతాయో ఈవెంట్స్ కి తను ఒక డిజైన్ ఈవెంట్ ఆర్గనైజర్ గా ఉండి శారీ డిజైనింగ్ చేస్తాడు తప్ప పెళ్ళైన తర్వాత కూడా దాంట్లో ఏ పని చేయడు కదా. అది ట్రైలర్ కామెడీ కోసం చూపించలేదు తప్ప మూవీ కంటెంట్ చాలా అంటే చాలా బాగుంది. మ్యాటర్ ఉంది మూవీలో అంత జెమ్స్. ఓకే జెమ్స్ అంటే జెమ్స్. ఓకే మీరు తమ్ముడై చెప్తున్నారు అనమాట. నేను తమ్ముడై కాదండి, ఎవరికైనా ఓకే ఉంటుంది జమ్ము. ఓకే ఓవరాల్ గా ఏం చెప్పాలనుకుంటారు రాస్తారు ఇప్పుడు రాబోయే మూవీ భలే ఉన్నాడు ఎలా చూడాలంటారు? ఓవర్ అంటే మూవీ కంటెంట్ ఎందుకంటే ఎవరికి కావాల్సిందైనా కూడా సరే ఫైట్ చేసినో డైలాగ్ చెప్తానో కాదు, సో బాలయ్య బాబు లాగా డైలాగ్ చెప్పలేడని కాదు, ఇలా అల్లు అర్జున్గా డ్యాన్స్ చేయడానికి కాదు, కామెడీ టైమింగ్ని పట్టుకొని వచ్చిన రాజ్ తరుణ్కి మంచి ఒక స్లాంగ్ ఉంటుంది, కామెడీ టైమింగ్ ఉంటుంది కాబట్టి భలే ఉన్నాడు ఆ మూవీ కూడా. మంచి కంటెంట్ ఉన్న మూవీ కాబట్టి ప్రజలందరూ దాన్ని ఆదరించి ఫ్యామిలీ చూడాల్సిన మూవీ అండి. ఒక 2.5 hours మీరు పక్కా ఫ్యామిలీ మంచి ఎంటర్టైన్మెంట్ అయ్యి ఈ వినాయక చవితి సీజన్లో మంచి హ్యాపీగా నవ్వుతూ బయటికి వెళ్ళిపోతారు. ఓకే చూద్దాం మూవీ చూసిన తర్వాత నవ్వుకుంటూ వెళ్తారా, మళ్ళీ ఏం మాట్లాడుకుంటూ వెళ్తారో డామ్ షూర్గా 100% చెప్తున్నాను. నవ్వుతూ ఇట్లాంటి హీరోని ఇట్లాంటి ఎలిగేషన్ చేస్తున్నాయి కదా, ఇట్లాంటి హీరోని కోల్పోవద్దు అని ప్రజలు బయటకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది, మీరు చూడండి. ఓకే షూర్. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది హీరోలు సూసైడ్ చేసుకుని చనిపోయారు ఇట్లాంటి వాటి వల్లనే కదా. సో ఇట్లాంటప్పుడే మనం ఒక హీరోకి సపోర్టింగ్గా ఉండి మాట్లాడితే ఇండస్ట్రీ బాగుంటుంది, సినిమా ఇండస్ట్రీ బతుకుతుంది, చాలా మందికి బతుకుతెరువు దొరుకుతుంది అని చెప్పవచ్చు. ఓకేనండి చూద్దాం మళ్ళీ సినిమా చూసిన తర్వాత ఆయన శేఖర్ భాషా గారు విన్ అవుతారో లేదో చూద్దాం మళ్ళీ. ఓకేనా మళ్ళీ ఇంటర్వ్యూలో కలుసుకుందాం. ఓకేనా థ్యాంక్ యూ సో మచ్. మీకు కనుక మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.